Some moments are not just events, they are blessings. Sita Rama Kalyanam is a divine celebration of love, dharma and togetherness as Lord Rama and Goddess Sita unite. They set an example of ideal values and eternal devotion. Let us witness the sacred Sita Rama Kalyanam with reverence and happiness. వేలెడంతలేడు వేయి విద్యల దొరైనాడు ఆ వీర బాలమూర్తి సౌరు చూడు చూడవే ఆ తండ్రి గారు మురియు తీరు చూడు చదువులకై గురువుల కడ ఒదిగి అందు వినయము అదురా విల్లందుకని అమ్మువేయు వీరము అదురా విల్లందుకని అమ్మువేయు వీరము అన్ని గుణములెదురొచ్చి అయ్యను కొలిచేను రామయ్యను కొలిచేను. జయము జయము మహారాజా, మీ దర్శనం కోరి విశ్వామిత్ర మహర్షి విచ్చేశారు. అసలే ముక్కోపి ఏ ఆపద తెచ్చి పెడతారు. సరే ప్రవేశపెట్టు. చిత్తం ప్రభు. వశిష్ఠ మునీంద్రులకి నా ప్రణామములు. ప్రణామాలు మహర్షి. కోసల దేశ ప్రభువులకు నా ప్రణామములు. బ్రహ్మర్షి, మీ రాక మాకు ఆనందదాయకం. మీ రాకకు కారణం? మహారాజా, నేను వచ్చిన కారణం చెబుతాను, కానీ మీరు మాట తప్పరాదు. ఆజ్ఞాపించండి మహర్షి. నా రాజ్యం ఇవ్వమన్నా నేను అందుకు సిద్ధం. లోక కళ్యాణానికై ఒక యాగం చేస్తున్నాను, కానీ మారీచ సుబాహులనే రాక్షసులు దానికి ఆటంకాలు కలిగిస్తున్నారు. ఆజ్ఞాపించండి. నా చతురంగ బలాలతో ఆ రాక్షసులను సంహరించి యజ్ఞాన్ని రక్షిస్తాను. ఎవరికి కావాలి నీ చతురంగ బలాలు? శ్రీరాముణ్ణి 10 దినాల పాటు నాతో పంపండి. శ్రీరాముడే ఆ రాక్షసులను సంహరించగల సమర్థుడు. నా రాముడా పసివాడే, పైగా యుద్ధ విద్యల్లో పూర్తిగా పరిచయం లేనివాడు. నా రాముణ్ణి పంపమని కోరకండి మహర్షి. మహారాజా, ఆ రాక్షసులను నా తపశక్తితో శపించగల శక్తి ఉన్న యాగదీక్షలో ఉన్న కారణంగా నేను ఆ పని చేయలేకపోతున్నాను. పైగా ఉచితానుచితాలు గ్రహించకుండా తపశక్తిని దుర్వినియోగపరచరాదు. ఇంతకీ ఎవరి అండతో ఆ రాక్షసులు ఈ దుండగానికి ఒడిగట్టారు మహర్షి? ఆ లంకాధిపతి రావణుడు వెనుక నుండి వారిని ప్రేరేపిస్తున్నాడు. ఆ రావణుడా? ఈ విషయంలో నేను కూడా ఆసక్తుడను మహర్షి. మహారాజా, సత్య పరాక్రముడు సూర్యుడైన రాముని పరాక్రమం మీకు తెలియదు. కావాలంటే వశిష్ఠవామ దేవాది గురువులను అడగండి. వారు అంగీకరించిన తరువాతే పంపండి. నా రాముణ్ణి చూడకుండా ఒక్క క్షణమైనా ఉండలేను మహర్షి. చేతులు జోడించి ప్రార్థిస్తున్నా. నా రాముణ్ణి పంపమని కోరకండి మహర్షి. మహారాజా, ఆడిన మాట తప్పవన్న అపవాదు నీకొస్తుంది. సూర్యవంశానికే కలంకాన్ని తెచ్చిన వాడివవుతావు. నీ వందనకు సిద్ధపడితే నేను రిక్తహస్తాలు వెళ్తాను. మీరు మాత్రం క్షేమముగా ఉండండి. శాంతించండి మహర్షి. మహారాజా, వివిధ అస్త్ర ప్రయోగ దక్షుడైన విశ్వామిత్రుని వెంట రాముని పంపడం వలన మనకు అనేక శ్రేయస్సులు కలుగుతాయి. ఆలోచించకండి. ఎవరక్కడ? చిత్తం ప్రభు. రామలక్ష్మణులను ప్రవేశపెట్టండి. ఆజ్ఞ ప్రభు. నమస్కారం తండ్రి గారు. మమ్మల్ని పిలిచిన కారణం సెలవివ్వండి. రామలక్ష్మణులారా, ఈయన విశ్వామిత్ర మహర్షి. మునీంద్రుల ఆశీర్వాదం తీసుకోండి. గురువు గారికి మా ప్రణామములు. చిరంజీవులారా, ఆయుష్మాన్ భవ. యాగ సంరక్షణకై మునీంద్రులతో వెళ్ళండి. చిత్తం తండ్రి గారు.
ముని అవతారం రవికుల సోముని అవతారం. రాముని అవతారం రవికుల సోముని అవతారం. రాముని అవతారం రవికుల సోముని అవతారం. సుజన జనావన ధర్మాకారం దుర్జన హృదయ విదారం. రాముని అవతారం. హే రామచంద్ర ప్రభు, ఇప్పటికీ నాకు మోక్షాన్ని ప్రసాదించావా తండ్రి? అహల్య, నీ చరిత్ర ఆ చంద్ర తారార్కం నిలువగలదు. రామా, ధన్యురాలిని. చిరంజీవులారా, ఇప్పటికే కాలాతీతమైంది. కాసేపు ఇక్కడే విశ్రమిద్దాం. చిత్తం గురువర్యా. కౌసల్యా సుప్రజా రామా పూర్వా సంధ్యా ప్రవర్తతే. ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాన్నికం. రామలక్ష్మణులారా, మీకు బల అతిబల విద్యలు ఉపదేశిస్తాను. జాగ్రత్తగా వినండి. చిత్తం గురువర్యా. సహజ శక్తి సంపన్నులైన మేము ఇతోధిక బలవంతులను చెయ్యాలి. శాస్త్రవ భీకరమైన సకల శస్త్రాస్త్ర విద్యా రహస్యాలను, తత్ప్రభావాలకు, తన్మంత్రాలకు, తత్ప్రయోగ ఉపసంహారాలకు మీకిదే ధారపోస్తున్నా. స్వీకరించండి. సకల జగజ్జాల సంక్షోభకారియౌ అతిశక్తిమయ పావకాస్త్రమేను. ప్రళయకాలాభీల బడబానల జ్వాలననగార్చు ఘనవారుణాస్త్రమేను. ముల్లోకముల నెల్ల కల్లోలమునరించు అసమానమౌ పవనాస్త్రమేను. అఖిలాండ కోటి బ్రహ్మాండ భాండంబుల అవలీల గెల్చు బ్రహ్మాస్త్రమేను. విశ్వ సంరక్షణార్థమై వెలసినట్టి దేవదేవుడవైన నీ సేవజేయ నిలచియున్నాము ఏ మాయ తెలుపుమయ్య. రమ్య గుణ సాంగ శ్రీ రఘురామచంద్ర.
రామ. రామా, సంధ్యా సమయం కావస్తుంది. ఈ లోపే తాటకిని పరలోకానికి పంపు, లేదంటే అసుర వేళల్లో రాక్షసులు మహాబలాన్ని పొందుతారు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకు. చిత్తం గురువర్యా. రామలక్ష్మణులారా, మనం వేగిరమే యజ్ఞవాటికకు చేరుకోవాలి. పదండి. చిత్తం గురువర్యా. చిరంజీవులారా, వీరే మారీచ సుబాహులు. వారిని తక్షణమే సంహరించండి. చిత్తం గురువర్యా. బలాబల రామా, నేను ఉపదేశించిన విద్యలకు సార్థకత చేకూర్చారు. ఇక సదానంద మహర్షి ఆశ్రమానికి బయలుదేరుదాం. పదండి. చిత్తం గురువర్యా. రామా, ఇదే సతానంద మహర్షి ఆశ్రమం. వారిని దర్శించుకుందరు గాని రండి. పురాతనమైనదైనా ఎంతో రమ్యముగా ఉన్నది గురువర్యా. ప్రణామాలు మహర్షి. ప్రణామాలు మునీంద్ర. రామా, మా తల్లిగారిని ఉద్ధరించినందుకు కృతజ్ఞతలు. మహాతపస్సాలైన విశ్వామిత్రి అనుగ్రహం పొందడం మీ అదృష్టం. ధన్యులను మహర్షి. విశ్వామిత్ర మహర్షులకు మా ప్రణామములు. మిథిలా నగర ప్రభువు అయిన జనక మహారాజు తన కుమార్తె సీత స్వయంవరం ప్రకటించిన సందర్భంగా నాతో వర్తమానం పంపించారు. వీలు చూసుకొని అక్కడికే బయలుదేరుతున్నామని మీ జనక మహారాజుకి విన్నవించండి. చిత్తం మహర్షి. విశ్వామిత్ర మహర్షి, ఇంతకీ ఈ లోకంలో అంతటి శక్తివంతమైన శివధనుస్సును ఎక్కుపెట్టగల వీరుడు ఉన్నాడా? లేకేమి, ఓనాడు నారద మహర్షుల వారికి నేను ఇదే సందేహాన్ని అడిగితే ఆయన ఇలా చెప్పారు.
నాడీ లోకంలో ఇది వరకెరుగని వాడు ఎవడున్నాడీ కాలంలో సరియగు నడబడివాడు నిత్యము సత్యము పలికేవాడు నిరతము ధర్మము నిలిపేవాడు చేసిన మేలు మరువనివాడు సూర్యుని వలెనే వెలిగేవాడు ఎల్లరికీ చలసల్లనివాడు ఎదనిండా దయగలవాడు ఎవడు ఎవడు ఎవడు. అప్పుడు నారద మహర్షుల వారు ఇలా సెలవిచ్చారు. ఒకడున్నాడీ లోకంలో ఓంకారానికి సరిజోడు ఇలకులమున ఈ కాలంలో జగములు పొగిలే మొనగాడు విలువలు కలిగిన విలుపాడు పలు సుగుణాలకు చెలికాడు చెరగని నగవుల నెలరేడు మాటకు నిలబడు ఇలరేడు దశరథ తనయుడు దానవ దమనుడు జానకి రమణుడు అతడే శ్రీరాముడు. శ్రీరామ్. రామా, ఇప్పుడే జనక మహారాజు నుంచి వర్తమానం అందింది. మనం వేగిరమే మిథిలా నగరానికి చేరుకోవాలి. పదండి. చిత్తం గురువర్య. బెడలెను కోదండ పాణి అడవుల బడి ముని వెంబడి బెడలెను కోదండ పాణి నడచినంత మేర వనము నందనవనమాయెను స్వామి అడుగులిడిన పుడమి మురిసి హర్షము వర్షించెను పతిత పావని పదము భవబంధ వినాశము పాతకాల బంధరాడి పడతి రూపునందెను బెడలెను కోదండ నిండు జాబిలి కదా నెలత జానకి వదనము పండు వెన్నెలవాడ పడతి శ్రీ సదనము దారంట పోయేటి దశరథ రామయ్య క్రీగంట చూడ వలపుల జేగంట మృగే బెడలెను కోదండ పాణి వడి వడిగా ముని వెంబడి బెడ రామా, జనక మహారాజు కుమార్తె సీత కారణ జన్మురాలు. అందుకనే నిన్ను ఇక్కడికి తీసుకువచ్చాను. నీవే ఆమెకు తగిన భర్త. ఏమా సీత జన్మ వృత్తాంతం? ఓనాడు జనక మహారాజు యాగం చేయ సందర్భంగా నాగటి చాలులో పెట్టెలో పాప దొరికింది. సీత అని నామకరణం చేసి పెంచారు. పూర్వం పరమశివుడు త్రిపురాసుర సంహారం చేసి శివధనుస్సును దేవరాతుడికి ఇచ్చారు. అలా వంశపారంపర్యంగా వస్తున్న శివధనుస్సును సీత ఆటలాడుతుండగా అవలీలగా జరిపేసింది. ఆ క్షణమే జనక మహారాజు శివధనుస్సును ఎక్కుపెట్టగల వీరునికే తన కుమార్తెనిచ్చి వివాహం చేస్తానని సంకల్పించాడు. వివిధ దేశాల నుండి విచ్చేసిన సమస్త రాజన్యులకు నా అభివాదాలు. అదిగో కనబడుతున్న ధనుస్సుని ఎక్కుపెట్టగల వీరుణ్ణి నా కుమార్తె వరించగలదు.
మహామహులైన రాజనుల ఆసీనులై ఉన్న సభలో శివధనుస్సును ఎక్కుపెట్టగల వారే లేరా? రామా, రామా, ఇప్పుడు అయోధ్యకే మన ప్రయాణం. జగదానందకారక జయ జానకి ప్రాణనాయక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక. జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక. మంగళకరమౌ నీరాక ధర్మానికి వేదిక అవుగాక మా రామా, ఈ భార్గవ రాముడు ఉండగా నీవొక రాముడువా? ఎవరు నీవు? ఆ పురాతన తుప్పు పట్టిన ధనుసు ఎత్తడం కాదు, ఈ వైష్ణవ ధనుసు ఎక్కుపెట్టు, చూస్తా నీ పరాక్రమం. శ్రీరామ రామ త్రిలోకాభిరామ గుణాతీత నీవే గదా పద్మపత్రాక్ష దుష్ట సంహారక శిష్ట సంరక్షక ధర్మ సంస్థాపక నిన్ను నేగానకే గర్వబుద్ధిం కడు నిష్ఠురం వాడితి సైపు నా పాపము నాకు జ్ఞానోదయం వయ్యను రాఘవా నా రూపమున్నీవ నా భావమున్నీవ నే భంగముం చెంది నీ కోడుటల్లిందగాదెందువో ఇనకులేంద్రా దయాసాంద్ర హే
రామచంద్ర నమస్తే నమస్తే నమః. సీతారాముల్లారా అన్యోన్య దంపతులై కలకాలం వర్ధిల్లుతూ భావితరానికి మార్గదర్శకులు అవుదురుగాక. శుభం. రామచంద్రాయ జనకరాజా మనోహరాయ మామకాభీష్టదాయ మహితమంగళం. కోసలేశాయ వందహాసదాస పోషణాయ వాసవాది వినుత సత్వరాయ మంగళం. చారు కుంకుమోపేత చందనానుచర్చితాయ హారకటక శోభితాయ భూరి మంగళం. What a divine and heart-melting experience. Thank you team for such